అది ఎక్కడుందంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్రైస్తవ్యాన్ని గురించినటువంటిది సగమే తెలుసు, విమర్శకులకు సగమే తెలుసు. ఇప్పుడు క్రైస్తవులు మత మార్పిడి చేస్తారన్నటువంటిది విమర్శకుల యొక్క వాదన. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, మత వ్యాప్తి అన్నటువంటిది యేసు ప్రభు చెప్పలేదు. ఆయన ఒకటే చెప్పాడు, తండ్రి ఆకర్షించిన వాడు మాత్రమే ఆయన దగ్గరకు వస్తాడు, కానీ ప్రతి వాళ్ళు ప్రభువుని నమ్ముకోలేదు. ఎంత అరిచి గీపెట్టినా, గంగరాజు గారు ఎన్ని ప్రలోభాలు ఓంకార్ చెప్తున్నా, బంగారే శర్మ గారు చెప్తున్నా, లలిత్ చెప్తున్నా, టీటీడీ చట్టం ప్రకారం, టీటీడీ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు అక్కడ ఉండకూడదు అనేది. సో వీళ్ళు అక్కడ టీటీడీలో ఉద్యోగం చేస్తున్నారు, చర్చలు నిర్వహిస్తున్నారు అనేది ఓంకార్ వీడియోలతో సహా బయట పెట్టారు. దాని గురించి మీరేమంటారు? ఒక సంస్థలో ఉద్యోగం చేసేటప్పుడు ఆ సంస్థ నిబంధనలు పాటించాలో వద్దా ప్రభుత్వ పరంగా? మంచిదండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇలాంటి ఒక కండిషన్ ఒకవేళ ఆంగ్లేయులు మన దేశంలో ఉన్నప్పుడు పురాతన కాలంలో పెట్టి ఉంటే ఈరోజు ఎలా ఉండేటువంటి పరిస్థితి? నేను చెప్పదలుచుకుంది అంటే, పరమత సహనమును గురించి గొంతెత్తి చెప్పేటువంటి మీరు మీతో పాటు పనిచేస్తున్న ఒక క్రైస్తవుని ఎందుకు సహించలేకపోతున్నారు? మీ ప్రాణాలకు రక్షించడానికండి మేము సహిస్తున్నాం. అమెరికా దేశంలో మాట్లాడుతున్నాం. లక్షల మంది హిందువులు పనిచేస్తున్నారు క్రైస్తవ ఇన్స్టిట్యూషన్ లో. మేము ఏనాడు కూడా గంగరాజు గారు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ మీరు ప్రస్తావించిన అంశాల్లో దేశానికి అతీతంగా మతం గురించి మాట్లాడుతున్నారు. ఆంగ్లేయులు కనుక ఆ నిబంధన పెడితే ఏమైపోయారు వీళ్ళు అంటే ఆంగ్లేయులు బయట నుంచి వచ్చి మనం పాలించారు, వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవ్వాలి, హిందువుల మీద రుద్దాలని నా మీ ఉద్దేశం ఒకటి. రెండోది, మేమే కనుక ఆ నిర్ణయం తీసుకుంటే అమెరికాలో ఎంతమంది హిందువులు ఎలా పనిచేస్తారు? అంటే మీరు అమెరికన్నా ఇండియన్నా ఎలా? ఇందాక నేను అన్నాను చూసారా, దేశద్రోహం కాదు కదా, దేశం గురించి మాట్లాడినప్పుడు నేను స్వచ్ఛమైన భారతీయుణ్ణి, భారత రాజ్యాంగానికి లోబడేటువంటి వ్యక్తిని. అమెరికాకు భారతదేశానికి యుద్ధం వస్తే భారతదేశం తరపున నేను పోరాడతాను, కాబట్టి నేను భారతీయుడిని. సో ఇప్పుడు యాక్చువల్లీ గంగరాజు గారి మాటల్లో చాలా స్పష్టంగా అర్థమైంది. ఇందాక నేను అన్నాను చూసారా, దేశద్రోహం ఎట్లా జరిగిపోద్ది అని చెప్పేసి అన్నారు చూసారా. ఇట్లాగే మా అనే భావన ఎక్కడ ఉంటుందంటే, మా బ్రిటిషర్స్ మా అమెరికా అనే భావన వస్తుంది అనమాట. సో అట్లాంటి భావన ఉన్నోళ్ళు మా వెంకటేశ్వర స్వామి, మా ఆంధ్రప్రదేశ్, మా భారతదేశం అనే భావన వాళ్ళకు ఉండదు. అది మా ప్రధానమైన బాధ.